నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। తిరుపతిలో బంద్ విజయవంతం। స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపిన సమైక్యవాదులు, స్తంభించిన జనజీవనం। అదే హోరు అదే జోరు, సమైక్య సాధనే ధ్యేయంగా ఆందోళనలు, తారాస్థాయికి చేరుకుంటున్న నిరసనలు। బెయిల్పై విడుదలైన జగన్, ఆనందోత్సాహాల్లో అభిమానులు, సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు। తిరుమలను తాకిన సమైక్య సెగ, వాహన రాకపోకలను నిలిపివేసిన ఆందోళనకారులు। వార్తలోని వివరాలు। వైఎస్ జగన్ బెయిల్పై విడుదల కావడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆనందోత్సాహంలో మునిగి తేలారు। కేకులు కట్ చేసుకుంటూ, రంగులు పులుముకుంటూ సంబరాలు జరుపుకున్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు। దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు। స్థానిక బైరాగపట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల సమీపంలో రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ విడుదలైన సందర్భంగా సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు 25 కిలోల కేక్ను కట్ చేసి బాణాసంచా పేల్చి హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు। జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ సందర్భంగా జగన్ అభిమాని సదుం రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు కల్పించినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు। జగన్ నాయకత్వాన్ని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారని తెలిపారు। రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగల సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూకీవాకం మహేశ్వర్ రెడ్డి, అరవింద్ బాబు, నాగేంద్రబాబు, కార్యకర్తలు సత్యం, రవి, శశి, అభిమానులు రాజా, ప్రకాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయాలకు అతీతంగా స్పందించింది। జగన్మోహన్ రెడ్డి బయటకు రావడం, జగన్మోహన్ రెడ్డిలో తమ నాయకుడు చూసుకుని తమ కష్టాలను ఈడేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే శక్తి కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు। తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర ఉద్యమానికి బలీయమైన నాయకత్వం వహించి ఈ రాష్ట్రం ముక్కలు కానికుండా పోరాడుతాడు। తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది। సమైక్య ఆంధ్రప్రదేశ్ జరిగే ఎన్నికల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మేమందరూ కూడా బలంగా విశ్వసిస్తున్నాము। స్థానిక రాయల్ చెరువు రోడ్ రైతు బజార్ ఎదుట 23వ వార్డు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రంగా యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు। ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు। కేక్ను కట్ చేసి కార్యకర్తలకు తినిపిస్తూ ఆనందోత్సాహంలో మునిగారు। జగన్ విడుదలను స్వాగతిస్తూ బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా రంగా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, ఏ తప్పు చేయకపోయినా న్యాయస్థానంపై గౌరవంతో యువనేత జగన్ 16 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారని అన్నారు। జగన్ విడుదలతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతల్లో గుబులు పుట్టిందని, 2014లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటనుందని ఆయన జోస్యం చెప్పారు। ఈ కార్యక్రమంలో మోహన్ యాదవ్, అల్లా బక్షో, నారాయణ, ముత్తు, అమరావతి, జ్యోతి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు। ఇదిలా ఉండగా దుర్గసముద్రం అడపారెడ్డిపల్లెలో జగన్ బెయిలుపై విడుదలైన సందర్భంగా ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ధర్మ విజేత జగన్ అంటూ నినాదాలు చేశారు। అనంతరం అన్నదానం చేశారు। తర్వాత బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సురేంద్రరెడ్డి, నాదమోహన్ రెడ్డి, రామిరెడ్డి, మురుగారెడ్డి, కార్యకర్తలు జయచంద్రారెడ్డి, మున్రాం రెడ్డి, యువ నాయకులు పాల్గొన్నారు। అలాగే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి విగ్రహం ఎదుట కేక్ను కట్ చేసి రంగులు పులుముకుంటూ సంబరాలు జరుపుకున్నారు। జగన్ రాకతో వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకుందని, త్వరలోనే రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి జననేత తెరదించనున్నారని రుద్రగోపి ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అశోక్ రెడ్డి, శివారెడ్డి, బ్రహ్మయ్య, ఉమాపతి, వెంకటేష్, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు। రాజకీయ పరిణతి లేని తనయుణ్ణి దేశ ప్రధానిగా చేయడానికి తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తే సహించేదే లేదని టీటీడీ ఉద్యోగ సంఘం హెచ్చరించింది।
విభజనను వ్యతిరేకిస్తూ టీటీడీ ఉద్యోగులు స్థానిక టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగులు రిలే దీక్షను నిర్వహించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అధికార దాహానికి రాష్ట్రం తగలబడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజించు పాలించు అన్న చందంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే చిన్న రాష్ట్రాలుగా ఏర్పడిన ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలు మావోయిస్టుల ప్రాబల్యంతో అతలాకుతలమవుతున్నాయని తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దేశ సమగ్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. తెలుగు జాతిని ముక్కలు చేస్తే చరిత్ర క్షమించినా ప్రజలు క్షమించరని, రాజద్రోహులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. యాత్రికులకి ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విధాల ఆహార పానీయాలు తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం యాత్రికులకి మెరుగైన సేవలు అందిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కేవలం ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికే ఈ విధంగా ఉంటే, ఒక పక్క కేసీఆర్ ఆయన రెచ్చగొట్టే విధానాలు చేస్తూ ఇటు ఉద్యోగస్తుల్ని అటు కేంద్ర హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని, సమైక్యాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇబ్బంది గురి చేస్తున్నాడు. ఇది మంచి సాంప్రదాయం కాదు. కేసీఆర్ ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంగా 55వ రోజు చేరుకుంటున్నా కూడా ఇంతవరకు రాష్ట్రం మన గురించి ఏమాత్రం ఆలోచన లేదని చెప్పి మనం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉనికిని బయట తెలియపరచడానికి మనం తిరుమలలో విఐపి అనే వాళ్ళు ఎవరికి లేకుండా విఐపి సేవా టికెట్లు రద్దు చేస్తూ ప్రతి విఐపి కూడా సాధారణమైన సేవలలోనే పాల్గొనాలని చెప్పి ఆ విధంగా యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురాబోతున్నాం అన్నది మేము నిపుణంగా తెలియజేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి సమైక్య సెగ రాష్ట్రానికి, దేశానికి తగిలే విధంగా ముందుకు పోవాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల తరఫున మేము మా యాజమాన్యం తీసుకురాబోతున్నామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. సీమాంధ్ర బంద్లో మబ్బు యోసేన కార్యకర్తలు, తిరుపతి, తిరుమల ప్రైవేటు వాహనాల జేఏసీ నాయకులు, ఉద్యమకారులు కదం తొక్కారు. బంద్కు సంఘీభావం ప్రకటించి బంద్ను విజయవంతం చేయడానికి నగరంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. తిరుమల తిరుపతి జీబు, కారు, వ్యాన్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు బీజీ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో సుమారు 500 వాహనాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన వాహనాల ర్యాలీ పొట్టి శ్రీరాముల విగ్రహం కూడలి వరకు చేరుకుని అక్కడ అమరజీవికి ఘన నివాళి అర్పించి తిరిగి అలిపిరి వరకు ప్రదర్శనను కొనసాగించారు. ఈ సందర్భంగా బీజీ కృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ వివిధ రూపాలలో సీమాంధ్రులు నిరసనలు తెలియజేసినా ఫలితం లేకపోయిందని, అందుకే సీమాంధ్రుల ఉద్యమ స్ఫూర్తిని ఢిల్లీకి చాటాలనే సదుద్దేశంతో బంద్ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టకపోతే చరిత్రహీనులుగా నిలిచిపోతారని హెచ్చరించారు. ఏపీఎన్జీఓ అధ్యక్షులు మనకు బంధు పిలుపునిచ్చినాడో దాంతోపాటు మేము కూడా వాళ్ళతో భాగస్వాములయ్యి ఈ యొక్క జీబు, వ్యాను, కారు మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసి అంతా కూడా ఈరోజు ఈ ఉద్యమంలో మేము పాల్గొంటూ ఒక ర్యాలీగా వస్తున్నాం. అయితే ఇప్పటికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా ప్రజల్లో వచ్చి రాజీనామాలు చేసి ప్రజలతో మమేకమయ్యి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే యాత్రికులకి మేము 24వ తారీఖు మేము పూర్తిగా ఈ బంద్లో పాల్గొంటున్నామని చెప్పేసి మేము తెలియజేశాము. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించారని, సమైక్యాంధ్ర ఉద్యమం మొదలై 56 రోజులు పూర్తి అయిందని, దీని స్ఫూర్తితో మబ్బు యోసేన అధినేత సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి మబ్బు యూత్తో కలిసి స్థానిక రుయా ఆసుపత్రి ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ రాజకీయ లబ్ధి కోసం పార్టీలన్నీ తెలుగు జాతి విచ్ఛిన్నానికి కారణభూతమయ్యాయని ధ్వజమెత్తారు. ఎన్జీఓల అధ్యక్షులు అశోక్ బాబు పిలుపు మేరకు మంగళవారం తిరుపతిలో సకల జనుల సమ్మెను విజయవంతంగా నిర్వహించామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. సీమాంధ్రుల ఆకాంక్ష సమైక్యాంధ్రేనని, తమ ప్రాంత ప్రజల మనోభావాలను ఢిల్లీ పెద్దలు గుర్తించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఢిల్లీ పీఠాన్ని కదిలించి కాంగ్రెస్ పెద్దల్లో వణుకు పుట్టించే స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెంగారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు కొర్లగుంట వెంకటేష్, సత్యనారాయణ, జనార్దన్, అనిల్, రమేష్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అలిపిరి దగ్గర ఏపీ ఎన్జీఓలు అందరూ కూడా అలిపిరికి రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే పరిస్థితి లేదు.
యాత్రికులందరికీ కూడా భక్తులందరికీ కూడా మేము చెప్పడం జరిగింది, మీరు ఎవరు తిరుపతి వైపు చూడొద్దండి, 24వ తేదీ రావద్దని చెప్పినాం. అయినా కూడా భక్తులు వచ్చినారు, వారికి తగిన ఏర్పాటు అనేది టీటీడీ చేసుకుంది. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ రహదారిని దిగ్బంధనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిని కూడా పైకి పంపించే పరిస్థితి లేదు. అలాగే చూస్తే ఆటో కార్మికులు కానీ, ట్యాక్సీ యూనియన్లు కానీ, అదే ట్రావెల్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ బంద్లో పాల్పంచుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బంద్ని విజయవంతం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని విభజించాలనే ఆలోచన మానుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర ప్రాముఖ్యతను ప్రపంచ 3వ స్థానంలో గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం ఇవ్వలేదని ఇండియన్ ఫార్మసిస్టికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగనాయకులు, కార్యదర్శి డాక్టర్ పేట సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఫార్మసిస్టులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజారోగ్య పరిరక్షణకు టీచింగ్ కమ్యూనిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటల్, R&D క్లినికల్ ఫార్మసిస్టులుగా వివిధ హోదాలలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని, సేవలను గుర్తించిన ఫార్మసీ క్లినికల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 25ను ఫార్మసిస్ట్ డేగా ప్రకటించి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ ఏడు ఫార్మసిస్ట్ డేని తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. ప్రజలకు, వ్యాధిగ్రస్తులకు సామాన్య వ్యాధులు, నిర్ధారణ పరీక్షలు, వాటికి సరైన మందులు, వాడుక, మోతాదు అనే అంశాలపై అవగాహన కల్పించుట, అలాగే సహ ఫార్మసిస్టుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించి సేవలను మరింత విస్తృతం చేయాలన్న సదుద్దేశంతో ఫార్మసిస్టుల వేడుకలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐపీఏ తిరుపతి శాఖ నాయకులు డాక్టర్ నిరంజన్ బాబు, జయచంద్రారెడ్డి, గోపీనాథ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అటు ఫార్మసీలో ఒక లీడర్ అతను, రెండో నిరంతరం చదువుకుంటూ డ్రగ్స్ గురించి ప్రజలకు అదేవిధంగా పేషెంట్స్కి కూడా దాని యొక్క లాభ నష్టాలు తెలియజేయడం, ఇది మేము ఈ యొక్క ఐపీఏ బ్రాంచ్ ద్వారా ప్రజలకు అదేవిధంగా అన్ని ప్రొఫెషనల్స్ తెలియజేయాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా 25వ తేదీ అందరూ ఫార్మసిస్టులు కూడా చేరి వాళ్ళ యొక్క సేవలను ఇంకా మెరుగుపరచాలని ఒకరినొకరు అప్రిషియేట్ చేయడమే కాదు, పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా కానీ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ యొక్క సేవలను మేము ప్రశంసిస్తూ ఈ ఐపీఏ ద్వారా వాళ్ళని మేము ఇంకా ప్రోత్సహిస్తున్నాము. పత్రాలు, అవార్డులు, ప్రేరేపణలు, స్ఫురణలు ఇవన్నీ రేపు వినిగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఆయా కళాశాలలు ఇక్కడ లోకల్లో ఒక 5-6 కళాశాలలు ఉన్నాయి. కృష్ణతేజ, సెవెంత్ హిల్స్, విద్యానికేతన్, పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, SPW అండ్ SV పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ మహిళా యూనివర్సిటీ, ఇలా కళాశాలల ఆధ్వర్యంతో, పిల్లల సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతో ప్రతి ఫార్మసిస్ట్ దగ్గర కూడా వెళ్ళి విధులు, నిర్వహణలు, వాళ్ళు చేసినటువంటి ప్రాముఖ్యతను గుర్తిస్తూ పత్రాలు బోధిస్తూ ఇది ఒక ఫార్మసిస్ట్ డే సెలబ్రేషన్గా గ్రీటింగ్స్ అవుతూ తెలుపుకోలేదు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఫల్యంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని, తక్షణమే మంత్రులు రాజీనామాలు చేసి సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యమంలోకి రావాలని, నిర్లక్ష్యం చేస్తే రాజకీయ భవిష్యత్తు కోల్పోతారని తిరుపతి సమైక్యవాదులు హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నాయి. శాప్స్ నాయకులు చేపట్టిన దీక్షలకు పలువురు సంఘీభావం తెలుపుతూ ప్రోత్సహిస్తున్న విషయం విదితమే. మంగళవారం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు వీరి దీక్షలకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అంతేకాక మున్సిపల్ కార్యాలయం రహదారి మార్గంలో టైలర్ మిషన్లను వరుస క్రమంలో ఉంచి బట్టలను కుడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు సమైక్యవాదులు అతి పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించి ఉద్యమకారుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అసోసియేషన్ నాయకులకు శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు సీమాంధ్రుల సహనాన్ని పరీక్షించవద్దని, సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. అంతేకాక సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా 6 నెలల పదవుల కోసం ఆశపడకుండా నమ్మి అందలం ఎక్కించిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ప్రజాభీష్టాలను ఖాతరు చేయకుంటే రాజకీయ భవిష్యత్తు కోల్పోతారని హెచ్చరించారు. పెద్ద విద్యలు చదువుకోవడానికి హైదరాబాద్ లేదు. ఆధునిక వైద్యం పేదవాడికి లేకపోతే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇన్ని ఇబ్బందులు గురి చేసే అధికారం వాళ్ళకి లేదు. ఛత్తీస్గఢ్ విడిపోయి ఇంతవరకు దానికి స్థల సమీకరణ చేయకున్నప్పుడు రేపు మళ్ళొక రాజధాని మేము సృష్టించుకోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలు అవుతుందో మా అందరికీ తెలుసు. ఒక శ్రీశైలం ప్రాజెక్టుకి 20 సంవత్సరాల పైన పట్టింది. అటువంటిది అంత భాగ్యనగరాన్ని మళ్ళీ మీరు సృష్టించి ఇవ్వగలరా? మాకు అన్నిటికి మించి మా తెలుగు జాతికి చరిత్రకే మచ్చ చేస్తున్న ఆ చరిత్రహీనులు క్షమించము. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవకాశం ఇస్తూనే
సిద్ధంగానే ఉన్నాము. పదవులకు రాజీనామాలు చేసి మా మధ్యకు వచ్చి ప్రజలను ముందుకు నడిపించమని కోరుకుంటున్నాం. అనంతరం అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలు వెనక్కి తగ్గి సమైక్యాంధ్ర ప్రకటన చేయకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు హిజ్రాలు శాప్స్ నాయకులకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నృత్యాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాల నాయకురాలు హాసిని మాట్లాడుతూ సోనియా గాంధీ ఏసీ గదిలో కూర్చుంటే సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆడుతున్న నాటకాలు ప్రజలకు తెలుసునని, సీమాంధ్రులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చేసిన తప్పుని తప్పు చేసి ఒప్పుకొని మర్యాదకి వెళ్తే వెళ్ళినట్టు, లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేదాకా మేము 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ సమ్మెలు చేస్తూనే ఉంటాము, బంధువులు చేస్తూనే ఉంటాం. మేమైతే వదిలేదు. కేసీఆర్ కొచ్చేవాడిని చీరగట్టి రాయలసీమ కోస్తాంధ్ర గల్లీల్లో గల్లీకి చెల్లి చొప్పున అన్న చొప్పున చెప్పులు మానేసి ఈ రాయలసీమ కోస్తా ఆంధ్రాలో ఊరేగిస్తాము. మరి ఏదో కేసీఆర్ కొచ్చేవాడు వచ్చి తప్ప క్షమించమని అడిగేదాకా మేమైతే ఈ బంధువులు నిరాహార దీక్షలు విరమించుకునేదే లేదు. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన సీమాంధ్ర బంద్ పూర్తి స్థాయిలో కొనసాగింది. ఉద్యమకారులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్య జెండాలు నినాదాలతో బంద్ను విజయవంతంగా నిర్వహించారు. గత 56 రోజుల పాటు సీమాంధ్రలో ఉద్యమ హోరు తారాస్థాయిలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన సమైక్యవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపు మేరకు 23వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు విద్యాసంస్థల మూసివేత కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించగా 24వ తారీఖున సీమాంధ్ర బంద్తో తమ సత్తా చాటారు. మంగళవారం ఉదయం నుంచే ఉద్యమకారులు వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎవరికి వారుగా స్వచ్ఛందంగా నగరమంతటా చక్కర్లు కొడుతూ దుకాణాలను, కార్యాలయాలను మూయించారు. ప్రధాన కూడళ్లలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, వాహనాలతో అడ్డగించి రాకపోకలను స్తంభింపజేశారు. ద్విచక్ర వాహనాలు మినహా తక్కిన అన్ని వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా సీమాంధ్ర బంద్ సమాచారం తెలియక తిరుపతికి వచ్చిన భక్తులను ఉద్యమకారులు స్థానికంగా ఉన్న టీటీడీ వసతి గృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ భక్త బృందాన్ని ఉద్యమకారులు అడ్డుకున్నారు. అయితే ఆ భక్త బృందంలో ఓ వికలాంగుడు, ఓ గుండెపోటుకు గురైన వ్యక్తి ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించి భక్త బృందాన్ని అడ్డుకున్న ఉద్యమకారులకు సర్ది చెప్పారు. కాంగ్రెస్ నేతల వాహనంలోనే వారిని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, అన్నదమ్ముల్లా కలిసి జీవించాలనే భావనతోనే సీమాంధ్రులు ఉన్నారని అన్నారు. బంద్ సమాచారం తెలియక తిరుపతిలో ఇబ్బంది పడుతున్న వరంగల్ నుంచి వచ్చిన భక్త బృందంలో చిక్కుకున్న భక్త బృందానికి సహాయ సహకారం అందించామని కాంగ్రెస్ నేతల వెంకటరమణ, పులుగోరు మురళీకృష్ణారెడ్డి, నాగభూషణం సిటీ ఛానల్కి వివరించారు. బస్సులు, ప్రైవేటు వాహనాలన్నీ కూడా ఈరోజు నిలిపివేయడం జరిగింది. 5 గంటల తర్వాత వాళ్ళందరినీ కూడా కొండకు పోయే ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం చేస్తూ ఉంది. వాళ్లకు తాత్కాలికంగా ఒకటో సత్రం, 2వ సత్రం, రైల్వే స్టేషను, అదేవిధంగా మాధవం, విష్ణు, శ్రీనివాసంలో వాళ్ళందరికీ వసతి ఏర్పాటు చేసి తిరుపతి దేవస్థానం వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా అరేంజ్ చేస్తారు. కాగా పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. రోడ్డుపై జై సమైక్యాంధ్ర అక్షర రూపాన్ని ప్రదర్శనగా ఉంచి విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం కొనసాగుతున్న సమరంలో చివరికి సీమాంధ్రులే విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు బురద జల్లుకునే వైఖరిని విడనాడి చిత్తశుద్ధితో సమైక్య రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని సూచించారు. రాస్తారోకో కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డిఎంసీ భాస్కర్, ఉమాపతి, విజయభాస్కర్, ప్రసన్న, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. సీమాంధ్ర బంద్ నేపథ్యంలో అలిపిరి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుమలకు వెళ్లే వాహనాలను సైతం నిలుపుదల చేయడంతో అలిపిరిలోని తనిఖీ కేంద్రం ప్రాంగణం కర్ఫ్యూను తలపించింది. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన బంద్లో భాగంగా పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు, సమైక్యవాదులు ఉదయం 6 గంటలకే అలిపిరి టోల్ గేట్ వద్ద పాగా వేసి వాహనాలను అడ్డుకున్నారు. బస్సులు, ప్రైవేటు వాహనాలనే కాక చివరికి ద్విచక్ర వాహనాలను కూడా అడ్డుకోవడంతో తనిఖీ కేంద్రం బోసిపోగా ఆ ప్రాంగణం కర్ఫ్యూను తలపించింది. తిరుమలలో విధులకు హాజరు కావాల్సిన ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, చివరికి జేఈఓను సైతం ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ బంద్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతి వరకు వచ్చిన భక్తులకు స్థానికంగా ఉన్న టీటీడీ వసతి గృహాల్లో బస, భోజన సదుపాయాన్ని కల్పించడం జరిగిందని, ఇప్పటికే తిరుమలలో ఉన్న భక్తులు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం లేకపోవడంతో అద్దె గదులకు అపరాధ రుసుమును రద్దు చేసినట్లు జేఈఓ వెల్లడించారు.
వారికి అన్నపానీయాది సేవలు రాంబగీచా బస్ స్టాండ్లో తిరుమల ఏర్పాటు చేయడం జరిగింది. రూములో ఉండాలనుకున్న వాళ్ళకి అపరాధ రుసుము లేకుండా ఒకరోజు రూమ్ రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా సాఫ్ట్వేర్ మార్పులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశానుసారం జరిగింది. తిరుపతికి వచ్చి తిరుమలకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం, వెనకున్న గోవిందరాజ స్వామి పాతసత్రం, శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర ఉంది. అదేవిధంగా ఇక్కడ అలిపిరి లింక్ బస్ స్టాండ్, పాదాల మండపం 5 చోట్ల కూడా అన్నపానీయాది సేవలు వితరణ జరుగుతుంది. కాబట్టి వారికి ఆల్టర్నేట్ మనం ప్రొవైడ్ చేయలేము, కానీ నిరీక్షించేటప్పుడు కలిగే ఇబ్బందులు తొలగించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తుంది. పరిమితుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటుంది. గత 56 రోజుల పాటు ఉద్యమం కొనసాగుతున్న ఢిల్లీ పెద్దల్లో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. అందుకే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు బంద్ను విజయవంతం చేస్తున్నామని టీడీపీ నేత నరసింహ యాదవ్, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నాయకులు నరసింహనాయుడు పేర్కొన్నారు. భక్తులను అడ్డుకోవడం బాధగా అనిపించినా గత్యంతరం లేక టోల్గేట్ను దిగ్బంధించామని భక్తులు సహకరించాలని వారు కోరారు. అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కార్మికులు, కర్షకులు, అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను జయప్రదం చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా కూడా తిరుమలలో మా మనసులకు బాధ కలిగినా కూడా స్వామివారి దగ్గర పాదాల చెంత అన్ని వాహనాలను కూడా నిలిపేయడం జరిగింది. అందరి సహకారంతో ప్రజలందరూ కూడా గమనిస్తాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే కూడా సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆపద జరిగినప్పుడు కానీ అనాథలను కానీ ఆఖరిగా మొక్కునే దేవుడు, దేవదేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఈరోజు సమైక్య నినాదం కోసం రాష్ట్రం ఆపదలో ఉంది. తెలుగు బిడ్డలు అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి అయింది. కాబట్టి ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక అని వెంకటేశ్వర స్వామిని మేము కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆఖరుగా ఈరోజు ఈ సీమాంధ్ర ఎవరైతే ఈ రాష్ట్రాన్ని విడగొట్టారో వాళ్ళ కళ్ళు తెరిపించాలని, వాళ్ళ మంచి మనసు ప్రసాదించాలి. సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఏకవాక్య నినాదంతో వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ సింహగర్జన చేస్తున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా సీమాంధ్రులు స్వచ్ఛందంగా పోరాటాన్ని సాగిస్తున్నారు. రిలే దీక్షలతో ఉద్యమం మిన్నంటుతోంది. విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బస్సులు రోడ్డెక్కి నెలన్నర కావస్తోంది. కార్మికులు జీతాలు తీసుకుని 55 రోజులవుతోంది. దుకాణాలు మూతపడ్డాయి. జనజీవనం దాదాపు స్తంభించింది. అయినా ఒకే మాట, ఉద్యమమే బాటగా సమైక్యత కోసం అలు పెరిగిన సైనికుల్లా పోరాటం సాగిస్తున్నారు. మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏపీ ఎన్జీఓలు రిలే నిరాహార దీక్షకు దిగారు. విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేతకాని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ జేఏసీ నాయకులు మాట్లాడుతూ జీతాలు, ఉద్యోగాలు కాదు, తమ బిడ్డల భవిష్యత్తు తమకు ముఖ్యమన్నారు. 4 రోజులు ఇబ్బందులు పడితే నష్టం లేదని, అప్పులు చేసైనా కుటుంబాన్ని పోషించుకుని సమైక్య రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం నుండి 5 సార్లు ఎంపీ అయిన చింతా మోహన్ను ప్రజలు క్షమించరని, ఆయనకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. యూపీఏ ప్రభుత్వానికి ఆప్షన్ లేదని, సమైక్య రాష్ట్ర ప్రకటనే పరిష్కారమని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకు, రెవెన్యూ, ఆర్టీసీ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సంపూర్ణంగా తిరుమల దేవస్థానం కూడా ఎవరు యాత్రికులు పోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈరోజు బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది. అదేవిధంగా ఢిల్లీ నాయకులకు, రాష్ట్ర సెంట్రల్ మినిస్టర్లకు అందరికీ జ్ఞానోదయం కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఎంత తహతహలాడుతున్నదో, వాళ్ళ ప్రజానీకం యొక్క ఆందోళన ఎలా ఉందో ఆ విధంగా తెలియపరచడం కోసం ఈరోజు సంపూర్ణమైనటువంటి బంద్, ఈవెన్ మోటార్ సైకిల్ కానీ, ఆటోలు కానీ, వ్యాన్లు కానీ ఎలాంటి వెహికల్స్ కూడా తిరుమల దేవస్థానం పోయే విధంగా లేకుండా మేము సంపూర్ణమైనటువంటి వాలంటరీగా అందరూ అన్ని సంస్థలు వాళ్ళే స్వచ్ఛందంగా ఈ బంద్ను పిలుపు మేరకు అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అలాగే స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆ వర్సిటీ బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు రిలే దీక్షకు దిగారు. తెలుగు జాతిని విడగొట్టొద్దని నినదించారు. వేర్పాటువాదులకు కనువిప్పు కలిగేలా సమైక్య గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఆ వర్సిటీ అధ్యాపకురాలు మాట్లాడుతూ, దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని, అలాంటి ఘన చరిత్ర కలిగిన తెలుగు జాతిని విభజన పేరుతో వేరు చేయడం మంచిది కాదన్నారు. అన్నదమ్ముల్లా ఉన్నవారిని విడదీసి తెలుగు తల్లికి గుండె కోత మిగల్చకండని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా స్థానిక బాలాజీ కాలనీలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది.
వీరికి వాల్మీకి బోయ కులస్తులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. వాల్మీకి వేషధారణ ధరించిన వ్యక్తిని రాష్ట్రం సమైక్యంగా ఉంచేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు లక్ష్మయ్య మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు దక్షిణాది రాష్ట్రాలను విడగొట్టి ఉత్తరాది రాష్ట్రాలను బలపరుస్తున్నారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో అభివృద్ధి శూన్యమని, ఆ తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలను ఎవరూ ఊహించలేమని హెచ్చరించారు. దేశ సమగ్రతను కాంక్షించే వాళ్లైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాజకీయాలతోనే కేంద్రంలో కీలక మార్పులు వస్తాయని, ఆ దిశగా మంత్రులు, ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ నాయకులు యార్లపల్లి గోపి, నరసింహాచారి, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో సమిష్టిగా అభివృద్ధి చేసుకోవడం ఉంటుంది. లేదంటే ఈ రాష్ట్రం విడిపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, రూపాయి కిలో బియ్యం కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా 100% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రం విడిపోతే 1,00,000 కోట్ల బడ్జెట్లకి నష్టం జరుగుతుంది. ఎక్కువ బడ్జెట్ ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కొనసాగించగలుగుతాము. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు కేటాయించుకోగలుగుతాం. అలాగే స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద టీడీపీ చేపట్టిన రిలే దీక్ష మంగళవారం కూడా కొనసాగింది. విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు నీలం బాలాజీ మాట్లాడుతూ విభజన నోట్ తయారీకి ముందే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే తమతో కలిసి నడుస్తారో అలాంటి వారిని తిరిగి గెలిపించుకునే బాధ్యత తమదన్నారు. కేంద్రం ప్రజలను మభ్యపెట్టేందుకే రోజుకో మాట పూటకో ప్రకటన చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు రోడ్లపై ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ పాదపూజ చేస్తూ పదవులను అంటిపెట్టుకుని ఉండడం సిగ్గుచేటన్నారు. విభజనతో చరిత్రహీనులు కాకండని సూచించారు. ఈ నిరసన శిబిరంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా కానీ, దొంగలైనా కానీ, ఇంకోరైనా కానీ మనం ఏదో ఒక పార్టీతో మన చేతులు కలిపి ఆ విధంగా అధికారంలోకి రావాలనేటువంటి దురాలోచనతో మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మరి డీజిల్ పోస్తూ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాన్కి కరెంట్ ఇస్తూ ఈ విధంగా కూడా రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఒక పక్క డీజిల్ పోసి ఈ ఫ్యాన్ కరెంట్ ఇచ్చినా కూడా టోటల్ గానే మరి మీకు కరెంట్ ఆరిపోయేటువంటి పరిస్థితులు వస్తుందని చెప్పేసి జననేత జగన్ ఉదయించే సూర్యుడని సి గొల్లపల్లి సర్పంచ్ విడుదల ప్రభావతి మాధవరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విడుదలైన సందర్భంగా సి గొల్లపల్లిలో సంబరాలు జరుపుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ ప్రభావతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ ప్రభావతి మాధవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలకు సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర బంద్ కావడంతో భక్తులు లేక తిరుమల కొండ బోసిపోయింది. ఏపీ ఎన్జీఓస్ పిలుపు మేరకు మంగళవారం బంద్ని విజయవంతంగా నిర్వహించడంతో తిరుమలకు రాకపోకలు లేక కొండ బోసిపోయింది. ఇదివరకే తిరుమలలో ఉన్న భక్తులకు అద్దె గదులకు సంబంధించి అపరాధ రుసుములను రద్దు చేశారు. కాగా మంగళవారం సాయంత్రానికి సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 15 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, అర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 10, 50 రూపాయల గదులు 156, 100 రూపాయల గదులు 180, 500 రూపాయల గదులు 41, 600 రూపాయల గదులు 32 ఖాళీగా ఉన్నాయి. అర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 15, వసంతోత్సవం టికెట్లు 300, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 400 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,803 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,980 రూపాయలు. వెండి 1 కిలో ధర 48,985 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 52 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపిన సమైక్యవాదులు. స్తంభించిన జనజీవనం. అదే హోరు అదే జోరు.
సమైక్య సాధనే ధ్యేయంగా ఆందోళనలు, తారాస్థాయికి చేరుకుంటున్న నిరసనలు. బెయిల్పై విడుదలైన జగన్, ఆనందోత్సాహాల్లో అభిమానులు, సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. తిరుమలను తాకిన సమైక్య సెగ, వాహన రాకపోకలను నిలిపివేసిన ఆందోళనకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.